In progress. Hello everyone, good afternoon all of you. Thanks for joining the SQL demo section. Now we'll start the section. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎస్క్యూఎల్ అంటే ఏంటి, దేనికి యూజ్ చేస్తారు అనేది మనం తెలుసుకుందాం. మనకి ఎక్కడైనా ఏదైనా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏదైనా ఒక ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక డేటాని మనం స్టోర్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే రిజర్వేషన్ సిస్టమ్ ఉంది. మనకి ఏదైనా వన్ ప్లేస్ టు ఒక ప్లేస్ కి రీచ్ అవడానికి ముందుగా మనం ప్రీ బుకింగ్ అనేది రిజర్వేషన్ చేసుకుంటాం. ఆ రిజర్వేషన్ చేసుకున్నప్పుడు మన డేటా అనేది ఒక చోట స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది రైల్వే డిపార్ట్మెంట్. ఆ స్టోర్ చేసుకోవడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ అనేది ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నమాట. ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒక సాఫ్ట్వేర్, లైక్ ఒరాకిల్ అయి ఉండొచ్చు, అది మైక్రోసాఫ్ట్ అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అందులో ఒక డేటాబేస్ ని క్రియేట్ చేయడానికి, అందులో డేటాని ఇన్సర్ట్ చేయడానికి మనకు ఒక స్టాండర్డ్ లాంగ్వేజ్ అనేది అవసరం ఉంది. ఆ లాంగ్వేజ్ ఎస్క్యూఎల్ అనమాట. దట్ మీన్స్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అంటాం దాన్ని. దట్ ఈస్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్, దట్ ఈస్ ఎస్క్యూఎల్. ఓకే, విల్ సీ introduction about the SQL. What is SQL? SQL stands for Structured Query Language. Structured Query Language. SQL stands for Structured Query Language. That is used for database creation and database manipulation. That means modification of the data and communicate with the database. What is the use of the SQL? That means it is a standard language for database creation, manipulation, and communicate with the database. Okay, SQL అనేది ఒక స్టాండర్డ్ లాంగ్వేజ్ అన్నమాట. దేనికి, డేటాబేస్ ని క్రియేట్ చేయడానికి కానీ, ఆ డేటాబేస్ ని మ్యానిపులేట్ చేయడానికి కానీ, క్రియేట్ చేసిన డేటాబేస్ తో మనం కమ్యూనికేట్ అవ్వడానికి SQL అనేది మనం యూజ్ చేస్తాం. ఓకేనా? అసలు స్ట్రక్చర్డ్ అంటే ఏంటి, ఈ క్వెరీ అంటే ఏంటి తెలుసుకుందాం. విల్ నో ఆఫ్ ది స్ట్రక్చర్ క్వెరీ. What is structure? Structure is nothing but, first of all, ఈ స్ట్రక్చర్ అంటే ఏంటి అని మనం తెలుసుకోవడానికి ముందు మనం అసలు డేటా అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. డేటా అంటే ఏంటి అందరికీ తెలిసిందే. డేటా అంటే ఒక ఇన్ఫర్మేషన్ అన్నమాట. దట్ రిఫర్స్ టు డేటా రిఫర్స్ టు ది ఇన్ఫర్మేషన్. దట్స్ ఎనఫ్, ఇంకేమీ లేదు. డేటా రిఫర్స్ టు ది ఇన్ఫర్మేషన్. That can be organized into tables related to the database. నేను చెప్పేది refers to the information that can be organized into tables which consists which consists of rows and columns. It consists of rows and columns అన్నమాట. Please wait. Okay. Data is nothing but refers to the information that consists of rows and columns అన్నమాట. ఓకేనా?
ఈ డేటాలో మనకి టూ టైప్స్ ఉన్నాయి. అవేంటంటే types of data. We have two types of data, that is unstructured data, and the second one structured data. We have two types of data, unstructured data and structured data. We'll see unstructured data first. Unstructured data. What is the meaning of the unstructured data? Unstructured data means a data that lacks a predefined format, that can be in various forms. Data that lacks a predefined ఫార్మాట్, అంటే దానికి ఒక ఫార్మాట్ లేకపోవడం అనమాట. డిఫైన్ చేసిన డేటాకి సర్టెన్ ఫార్మాట్ లేకపోవడం, దట్ ఈస్ ద అన్స్ట్రక్చర్డ్ డేటా. దట్ మేకింగ్ it more difficult to store, access and analyze. దానికి ఒక ప్రీడిఫైన్డ్ ఫార్మాట్ లేకపోతే దాన్ని మనం ఎలా స్టోర్ చేయగలం, దాన్ని ఎలా యాక్సెస్ చేయగలం, ఆ డేటాని ఎలా అనలైజ్ చేయగలం? లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఓపెన్ ఎక్సెల్ ఫర్ బెటర్ అండర్స్టాండ్. ఫైన్. ఎక్సెల్ ఓపెన్ చేసా. ఇప్పుడు సంథింగ్ ఒక నెంబర్ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సంథింగ్ ఇక్కడ నేను టైప్ చేసా, సంథింగ్ ఏదో రాసా. నెక్స్ట్ సంథింగ్ ఏదో రాసా. ఇదేంటి? సంథింగ్ డేటా అనేది మనం ఇక్కడ రాసాము, బట్ ఆ డేటా ఏంటి అనేది మనకు తెలుసా? దానికి ఒక ప్రీడిఫైన్డ్ ఫార్మాట్ అయినా మనం మెన్షన్ చేసామా? లేదు. అంటే ఫర్ సపోజ్ ఇది డోర్ నెంబర్ అనుకోండి. డోర్ నెంబర్ అని మనం మెన్షన్ చేసామా? లేదు. అది డోర్ నెంబర్ అని మనకు తెలుసా? లేదు. ఇక్కడ జాన్ అని మెన్షన్ చేసాం. జాన్ అంటే ఒక నేమ్ అని మీకు తెలుసు, మనకు తెలుసు. బట్ ఒక సాఫ్ట్వేర్ కి తెలియాలి కదా అది. నో, తెలియదు. అది ఏంటనుకోవాలి? నెక్స్ట్ ఇక్కడ ఒక సిటీ నేమ్ ఇచ్చామని మనకి తెలుసు, బట్ ఆ సాఫ్ట్వేర్ కి తెలియదు. సో ల్యాక్ ఆఫ్ ప్రీడిఫైన్డ్ ఫార్మాట్ అనమాట. దీనికి ఒక ఫార్మాట్ అనేది మనం మెన్షన్ చేయలేదు. దట్ ఈస్ కాల్ అన్స్ట్రక్చర్డ్ డేటా. ఓకే. దట్ మేకింగ్ మోర్ డిఫికల్ట్ టు స్టోర్. దాన్ని మనం స్టోర్ చేయలేం. స్టోర్ చేయడానికి ఒక డిఫికల్ట్ ప్రాసెస్ అయిపోద్ది మనకి. దాన్ని ఒకవేళ మనం యాక్సెస్ చేయాలన్నా డిఫికల్టే. అది సాఫ్ట్వేర్ అనలైజ్ చేయాలన్నా సాఫ్ట్వేర్ కి డిఫికల్ట్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్ అన్స్ట్రక్చర్డ్ డేటా. నెక్స్ట్ స్ట్రక్చర్డ్ డేటా. వాట్ ఈస్ స్ట్రక్చర్డ్ డేటా? స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటి? A data is organized and formatted in a predefined way. Structured data means data is organized and formatted in a predefined way, like tables with rows and columns.
A structured data means a data is organized and formatted in a predefined way. దానికి ఒక ప్రీడిఫైన్డ్ ఫార్మాటెడ్ అనేది ఉంటుందన్నమాట స్ట్రక్చర్డ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ బెటర్ అండర్స్టాండ్, ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 200-1/2 అనేది మెన్షన్ చేసా. ఇక్కడ ఒక నేమ్ మెన్షన్ చేసా. ఇక్కడ ఒక సిటీ మెన్షన్ చేశా. ఈ కాలం నేమ్ నేను ఏమి ఇచ్చానంటే డోర్ నెంబర్ అని ఇచ్చా. ఇక్కడ నేమ్ అనేది ఇచ్చా. ఇక్కడ పర్సన్ యొక్క సిటీ నేమ్ ఇచ్చా. By using these keywords, by using these keys, we can access easily door number. By using these column name, we can access easily person name. By using these city column name, we can access the person city. ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం కదా. మనకి తెలిసింది యాజ్ వెల్ as సాఫ్ట్వేర్ కూడా ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటుంది, ఈజీగా స్టోర్ చేసుకుంటుంది, ఈజీగా డేటాని అనలైజ్ చేసుకోగలుగుతుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది స్ట్రక్చర్డ్ డేటా అన్నమాట. ఓకేనా, స్ట్రక్చర్డ్ డేటా. నెక్స్ట్, వాట్ అబౌట్ ది క్వీరీ? క్వీరీ అంటే ఏంటి? వాట్ ఈస్ ద క్వీరీ? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది క్వీరీ? SQL query is an expression. Query is nothing but which is an expression that is similar to the an English sentence. Similar to an English sentence. క్వీరీ అనేది ఒక సింపుల్ ఎక్స్ప్రెషనే. అదొక ఇంగ్లీష్ సెంటెన్స్ లా ఉంటుంది. అది ఏం డిఫైన్ చేస్తుంది అంటే, దట్ డిఫైన్స్ ద సెట్ ఆఫ్ డేటా టు బి retrieved from the database. That defines the set of data to be retrieved from the database. డేటాబేస్ నుంచి సెట్ ఆఫ్ డేటాని మనం పొందడానికి సింపుల్ క్వీరీ అనేది ఎగ్జిక్యూట్ చేస్తే మనం డేటాని గెట్ బ్యాక్ చేయొచ్చు ఈజీగా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీలో ఎంప్లాయీ డీటెయిల్స్ ఒక డేటాని స్టోర్ చేసుకున్నాను. ఒక కంపెనీ దానికి ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఒక డేటాబేస్ ని, ఒక మేనేజ్మెంట్ సిస్టమ్ ని యూజ్ చేసి క్రియేట్ చేసి అందులో డేటాని స్టోర్ చేసుకున్నారు. అందులో మనకి సెట్ అని ఎంప్లాయీస్ యొక్క ఈమెయిల్స్ ఉంటాయి కదా, ఆ ఈమెయిల్స్ యొక్క కాలం, ఆ ఈమెయిల్స్ యూజ్ చేసుకుని ఒక క్వీరీ రాస్తే ఆ ఈమెయిల్ తో ఉన్న నేమ్స్ అనేవి మనకి వస్తాయి. ఆ ఈమెయిల్స్ ని యూజ్ చేసుకుని, లేదా ఎంప్లాయీ ఐడి ఉందనుకోండి, ఎంప్లాయీకి ఒక ఐడి ఉంటది కదా వాళ్ళ కంపెనీలోని. ఎంప్లాయీ ఐడి అనేది ఒక ప్రైమరీ కీ ఉంటుంది. ఆ ప్రైమరీ కీ ఎంప్లాయీ ఐడి అనేది ప్రైమరీ కీ దట్ ఈస్ యూనిక్ టు ఈచ్ అదర్ అనమాట. ఆ ఎంప్లాయీ ఐడి యూజ్ చేసుకుని ఆ యొక్క ఎంప్లాయీ ఐడితో ఉన్న నేము, శాలరీ ఏంటి, ఈమెయిల్, ఫోన్ నెంబర్ అన్ని మనం తెలుసుకోగలుగుతాం ఒక క్వీరీ రాసి. ఆ క్వీరీ అనేది అలా డేటాని గెట్ బ్యాక్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, దట్ ఈస్ అబౌట్ ది క్వీరీ. ఇక్కడ అనదర్ టర్మ్ వీ హావ్ సీన్ డేటాబేస్. ఉంది డేటాబేస్ అన్నాం కదా. వాట్ ఈస్ డేటాబేస్? ఈ డేటాబేస్ అంటే ఏంటి? Database is nothing but it's organized the collection of structured information or structured data. Database is an organized
collection of structured data or information. Okay. Database is an organized collection of structured data or information stored electronically stored electronically in a computer system. ఎలక్ట్రానికల్ గా ఒక కంప్యూటర్ సిస్టమ్ లో కలెక్షన్ ఆఫ్ డేటా అంటే గ్రూప్ ఆఫ్ డేటాని ఆర్గనైజ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట ఈ డేటాబేస్ ని. దాన్ని డేటాబేస్ అంటాం. కలెక్షన్ ఆఫ్ డేటాని కంప్యూటర్ ఎలక్ట్రానిక్ డివైస్ లో ఆర్గనైజ్ చేసేది డేటాబేస్. ఈ డేటాబేస్ ని యూజువల్ గా కంట్రోల్ చేసేది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. A database usually controlled by the database మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే ఆ డేటాబేస్ ని మన స్టోరేజ్ లో ఒక డేటా ఉంటాయి కదా, అందులో డేటాబేస్ అంతా కంట్రోల్ చేసేది ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నమాట. అసలు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, దీన్నే మనం డిబిఎంఎస్ అంటాం. వాట్ ఈస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్? Which is nothing but which is software. A database management system is a సాఫ్ట్వేర్ అన్నమాట. సిస్టమ్ స్టార్ట్ చేసే ముందు మీకు చెప్పా డేటా అంతా ఎలాగా కంట్రోల్ అవుతుంది ఏంటి అనేది. ఆ డేటాని అంతా ఎక్కడ స్టోర్ చేయాలి ఏంటంటే మనకి ఒక సాఫ్ట్వేర్ అనేది కావాలి అని చెప్పా. ఆ సాఫ్ట్వేర్సే ఒరాకిల్, మైక్రోసాఫ్ట్ ఎట్సెట్రా, ఇంకా చాలా ఉన్నాయి మనకి. DBMS, database management system, is nothing but a software which is useful to store, which is useful to store, organize, access the data, and maintain the database. ఓకే. ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒక సాఫ్ట్వేర్. మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే డేటాని స్టోర్ చేయడానికి, ఆ డేటాని ఆర్గనైజ్ చేయడానికి, డేటాని యాక్సెస్ చేయడానికి, అలాగే మనం క్రియేట్ చేసిన డేటాబేస్ ని మెయింటైన్ చేయడానికి ఒక మనకి సాఫ్ట్వేర్ అనేది కావాలి. ఆ సాఫ్ట్వేరే ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. బై యూజింగ్ ద ఒరాకిల్ ఆర్ మైక్రోసాఫ్ట్, ఏదైనా మనం చెప్పుకోబోయేది ఒరాకిల్ సాఫ్ట్వేర్ అండి. ఓకే. This is all about the introduction about the SQL. Then now we can see how to create a table in the database. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూసుకుందాం. డేటాబేస్ లో మనం టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఆర్గనైజ్ చేయాలి, క్రియేట్ చేసిన టేబుల్లో మనం డేటా అనేది ఎలా ఇన్సర్ట్ చేయాలి కూడా చూద్దాం. ఎస్క్యూఎల్ సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంతా కోర్స్ స్టార్ట్ అయిన తర్వాత మనం డిస్కస్ చేసుకుందామండి. ఓకే, నేను నా సర్వర్ కి కనెక్ట్ అయ్యా. దట్ మీన్స్ ఒరాకిల్ సాఫ్ట్వేర్. అయితే
డేటాబేస్ లో మనం టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్కూలే ఉంది, లేదా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అని ఉంది. స్టూడెంట్ ఒక స్కూల్లో స్టూడెంట్ డేటాని వాళ్ళు మెయింటైన్ చేయాలి, లేదా సాఫ్ట్వేర్ కంపెనీలో వాళ్ళ ఎంప్లాయీస్ డేటా వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి అంటే రిలేటెడ్ టు టేబుల్, దే హ్యావ్ స్టోర్డ్ దేర్ డీటెయిల్స్ ఇన్ ద టేబుల్స్, ఇన్ ద కాలమ్స్, the rows. Now we'll see how to create a table. ఈ SQL లో మనకి ఒక 5 సబ్ లాంగ్వేజ్ అనేవి ఉన్నాయండి. DDL అని, DML, DRL, TCL, DCL. దీస్ ఆర్ ద సబ్ లాంగ్వేజ్ ఆఫ్ SQL. దీంట్లో మనకి ఈ SQL ఈ సబ్ లాంగ్వేజ్ అనేవి మనకి డేటా టేబుల్స్ ని క్రియేట్ చేయడం, అందులో డేటా ఇన్సర్ట్ చేయడం, అలాగే డేటాను మెయింటైన్ చేయడం, డేటాని జాయిన్ చేయడం అనేది తెలుసుకుంటాం. సింపుల్ గా టేబుల్ ఎలా క్రియేట్ చేయాలనేది చూపిస్తా. క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ వచ్చేసి స్టూడెంట్ అని ఇస్తున్నాను నేను. అంటే ఒక టేబుల్ ఒక క్యాప్షన్ ఇవ్వాలి కదా. మనం డేటాని ఆర్గనైజ్ చేయాలన్నా, డేటాని యాక్సెస్ చేయాలన్నా త్రూ టేబుల్ నేమ్ ద్వారానే మనం యాక్సెస్ చేయగలుగుతాం. క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్. ఓకే, ఇప్పుడు నేను రాసేదే క్వీరీ అండి. చూసారా, సింపుల్ ఇంగ్లీష్ లోనే ఉంది కదా, ఇది అర్థమయ్యే స్టాండర్డ్ లాంగ్వేజ్ లాగా. దట్ ఈస్ కాల్స్ క్వీరీ. క్రియేట్ టేబుల్ స్టూడెంట్, కాలం నేమ్. స్టూడెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏముంటాయి మనకి? స్టూడెంట్ నెంబర్ ఉంటది. స్టూడెంట్ నెంబర్ ఇస్ ద కాలం. స్టూడెంట్ నెంబరు, ఆ టైప్ ఆఫ్ డేటా, మనం ఏ టైప్ ఆఫ్ డేటాని ఇన్సర్ట్ చేస్తాం? ఇంటీజర్ వాల్యూ కదా స్టూడెంట్ నెంబర్ అంటే. సంథింగ్ 1 2 3, సంథింగ్ 4 5 6 అనే అలా ఆ డేటా ఫార్మాట్ లోనే కదా ఉంటది. అది ఇంటీజర్ ఫార్మాటే కదా. ఆ డేటా టైప్ ఏంటంటే మనం స్పెసిఫై చేయాలి. దట్ ఈస్ నంబర్. we need to mention up to which how many digits we want to store. నేను 3 digits వరకు స్టోర్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మనం మోర్ దాన్ 3 ఇచ్చినా కూడా యాక్సెస్ చేయదు. నెక్స్ట్, స్టూడెంట్ టేబుల్లో మనకి ఇంకేముంటే స్టూడెంట్ కి సంబంధించింది స్టూడెంట్ నేమ్ అనేది ఉంటది. స్టూడెంట్ నేమ్ అనేది ఏ టైపు? అదొక ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో ఉంటది. ఆల్ఫాబెట్ ఇస్ నథింగ్ బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో స్ట్రింగ్స్ అనుకుంటాం. దట్ ఈస్ క్యారెక్టర్స్. varchar ఒక డేటా టైప్. varchar 2 అప్ టు ఎన్ని లెటర్స్ వరకు మనం స్టోరేజ్, ఒక 20 ఇద్దాం, 20 వరకు. నెక్స్ట్, స్టూడెంట్ ఇస్ రిలేటెడ్ టు స్టూడెంట్స్. ఇంకా మనకి ఏమేమి ఉంటాయి? స్టూడెంట్ నెంబర్ ఉంది, స్టూడెంట్ నేమ్ ఉంది, స్టూడెంట్ ఫోన్ నెంబర్ కావాలి మనకి, మొబైల్ నెంబర్ ఉంది. స్టూడెంట్ మొబైల్ నెంబర్ కూడా ఇంటీజర్ ఫార్మాట్ లోనే ఉంటది. దట్ ఈస్ నంబర్ ఫార్మాట్, నంబర్ డేటా టైప్. 10 digits మించి ఉండవు కదా. ఓకే, సరిపోతే మనకి. క్వీరీ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకు కాలం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే లేదంటే మీకు క్వీరీ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎర్రర్ చూపిస్తుంది. ఇది క్వీరీ అన్నమాట. ఎంటర్ కొట్టగానే ఓకే, సంథింగ్ ఎర్రర్ ఉంది. నేమ్ ఇస్ ఆల్రెడీ యూజ్డ్ బై అన్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్. స్టూడెంట్ అనే పేరు మీద నాకు ఆల్రెడీ టేబుల్ ఉంది. సో విల్ క్రియేట్ అనదర్ వన్. ఎంప్లాయీ టేబుల్ తీసుకుందాం. ఎంప్లాయీ టేబుల్లో మనకి ఏముంటాయి? ఎంప్లాయీ నెంబర్ ఉంటుంది, నెంబర్ టైపే. ఎంప్లాయీ నేమ్ వేర్కర్ టైప్, ఎంప్లాయీ మొబైల్ నెంబర్. నేను ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, టేబుల్ క్రియేటెడ్ అనే ఒక పాపప్ అనే ఒక స్టేట్మెంట్ మనం చూసాం ఇక్కడ. అంటే డేటాబేస్ లో మనకి ఎంప్లాయీ అనే టేబుల్ ఒకటి క్రియేట్ అయింది. ఎంప్లాయీ అనే టేబుల్ మనం చూడాలి అనుకుంటే మనకు ఒక కమాండ్ ఉంటది, డిస్క్రైబ్ అనే కమాండ్, విచ్ ఈస్ యూజ్డ్ టు
which is used to see the structure of the table that we have created. మనం క్రియేట్ చేసిన టేబుల్ యొక్క స్ట్రక్చర్, అందులో అలా కాలమ్స్ ఏమి ఇచ్చాం ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. డిస్క్రైబ్ ఎంప్లాయీ అని కొడితే మనకి టేబుల్ యొక్క స్ట్రక్చర్ వచ్చింది. అంటే దాంట్లో మనం ఏమేమి కాలమ్ క్రియేట్ చేసాం, ఎంప్లాయీ నంబరు, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ మొబైల్. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది టేబుల్. ఓకేనా, టేబుల్ క్రియేట్ చేయడం కోసం ఆ టేబుల్ స్ట్రక్చర్ చూసాం. నో ఆ టేబుల్ లోకి డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలనేది మనం చూద్దాం. ఇన్సర్ట్ ఇంటూ, this is another command that is from DML, data manipulation language, that is used to, that language is used to records the data into the table. అంటే ఆ డేటాని, టేబుల్లో ఉన్న డేటాని మోడిఫై చేయడానికి యూజ్ చేస్తాం డిఎంఎల్ కమాండ్స్. అంటే ఇన్సర్ట్ ఇంటూ, టేబుల్ నేమ్ ఏంటి, ఎంప్లాయీ. ఎంప్లాయీ అనే టేబుల్లోకి మనం వాల్యూస్ ని సెండ్ చేయాలి. ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ వాల్యూస్. వాల్యూస్ ఏంటి, ఎంప్లాయీ నెంబర్ ఉన్నది, ఎంప్లాయీ నెంబర్ కాలంలోకి ఎంప్లాయీ వాల్యూ అనేది మనం ఇన్సర్ట్ చేయాలి. ఫస్ట్ ఎంప్లాయీ నెంబర్ ఏంటి, సంథింగ్ 101 ఉంది. మనం ఇక్కడ ఫోర్ మెన్షన్ చేసినా అది తీసుకోదు, 101 ఉంది. ఎంప్లాయీ నేమ్ ఏంటి, వేర్ క్యార్, దట్ ఈస్ అ క్యారెక్టర్ టైప్ దట్ వీ షుడ్ మెన్షన్ విత్ ఇన్ ద కోటేషన్ అనమాట. జాన్ is the employee name. And mobile number is something 8085050506 10. మీరు 11 ఇచ్చినా తీసుకోదు. వీరిని ఎగ్జిక్యూట్ చేస్తే చూసారా, 1 రో క్రియేటెడ్ అనే స్టేట్మెంట్ మనం చూసాం. అంటే టేబుల్లోకి 1 రో అనేది క్రియేట్ అయింది. 1 రో అంటే డేటా అనేది ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు ఆ డేటాని మనం ఎలా చూడాలి అంటే, మీరు డిస్క్రైబ్ కమాండ్ యూజ్ చేసిన స్ట్రక్చరే వస్తుంది తప్ప దాంట్లో ఉన్న రికార్డ్స్ అనేవి రావు. ఓకేనా, డేటా అనేది ఎలా ఇన్సర్ట్ చేసిన డేటా అనేది మనం చూడాలి అంటే మనకి అనదర్ సబ్ లాంగ్వేజ్ ఉన్నది, దట్ ఈస్ కాల్డ్ డిఆర్ఎల్ ఆర్ డిక్యూఎల్, డేటా రిట్రీవ్ లాంగ్వేజ్ ఆర్ డేటా క్వెరీ లాంగ్వేజ్. డేటా రిట్రీవ్ లాంగ్వేజ్ అందులో మనకి ఒక కమాండ్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ సెలెక్ట్. ఈ సెలెక్ట్ అనేది మనం డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి, అంటే డేటాని యాక్సెస్ చేయడానికి యూజ్ అవుతుంది. సెలెక్ట్ స్టార్, స్టార్ ఇండికేట్స్ ఆల్ ద డేటా. స్టార్ ఫ్రమ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ, అంటే ఎంప్లాయీ అనే టేబుల్ నుంచి అందులో ఉన్న ఆల్ కాలమ్స్ యొక్క, అందులో ఉన్న ఆల్ డేటాని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎంటర్ కొడితే ఎగ్జిక్యూట్ అయితే మనం చూడొచ్చు టేబుల్లో ఏం డేటా ఇన్సర్ట్ చేసాం అనేది. ఎంప్లాయీ నెంబర్లో 101 ఇన్సర్ట్ చేసాం, ఎంప్లాయీ నేమ్లో జాన్ అనే నేమ్ ఇన్సర్ట్ చేసాం, ఎంప్లాయీ మొబైల్ నెంబర్లో ఎంప్లాయీ రిలేటెడ్ మొబైల్ నెంబర్ అనేది మనం ఇన్సర్ట్ చేసాం అనమాట. ఇలాగా డేటాబేస్ లో మనం టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ టేబుల్ స్ట్రక్చర్ అనేది, ఆ ఇన్సర్ట్ చేసిన డేటా అనేది మనం ఎలాగా గెట్ బ్యాక్ చేయాలి అంటే ఈ ఈ వేలో మనం చేయొచ్చు. దట్ ఈస్ అబౌట్ ది డెమో ఆన్ ద SQL. ఓకే, if anyone have interest to learn SQL, please contact on the given details that will mention in the description box. Okay, thank you for joining the session. Bye bye.